హలో ఆల్, మా హోమ్ ఇవాళ మీకు చూపించబోతున్నాను. ఒక చిన్న హోమ్ టూర్ అనుకోండి. ఇది బయట బాల్కనీ. సో బయట షూ ర్యాక్ మీద ఇలా కొండపల్లి బొమ్మలు మొత్తం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఉండే సెట్ తీసుకొచ్చి పెట్టామన్నమాట. ద్వారపాలకులు, బుద్ధుడు ఇలా పెట్టేశాము. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ దీపావళికి తీసిన వీడియో, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఇంకా చాలా చాలా మార్పులు జరిగాయి యాక్చువల్గా. ఇప్పుడు అయితే కొన్ని ప్లేసెస్ మార్చాను. ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా డెకరేట్ చేసామన్నమాట. అది కస్టమైజ్ చేయించుకొని పెట్టామన్నమాట. సో ఇది హాల్, ఇది డూప్లెక్స్ హౌస్ అండి. ఇది కింద అనమాట, కింద హాల్లో ఇది మొత్తం. సో ఇలా టీవీ ర్యాక్ అండ్ సోఫా అక్కడ కనిపిస్తుంది కదా విండోకి బటర్ఫ్లై, అది కూడా నేనే చేశాను అనమాట. సో ఇది కింద రూమ్, మా మామ ఉంటాడు ఇక్కడ. సో అందుకని ఆయన కోసం ఆ టేబుల్ అవన్నీ అలా ఉన్నాయి. సో ఇది కింద బెడ్రూమ్ అనమాట, గెస్ట్ రూమ్ అనుకోవచ్చు, బెడ్రూమ్ కింద. సో ఇక్కడ నుంచి ఒకటే బెడ్రూమ్ ఉంది కింద. సో దిస్ ఈజ్ ద పూజా మందిర్, దేవుడి గది. సో దేవుడి గది అలా తీసుకున్నాము. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఇది కిచెన్ తర్వాత ఇది డైనింగ్ హాల్. ఇవి డూప్లెక్స్కి పైకి వెళ్ళటానికి అన్నమాట స్టెప్స్. సో ఇలా పైకి వెళ్ళాలి. స్టెప్స్ మీద కూడా నేను మొత్తం దశావతారాలు పెట్టి డెకరేట్ చేసుకున్నాను. సో ఇలా పెట్టేసి దశావతారాలు అండ్ అలాగే స్టెప్స్ మీద అక్కడక్కడ 2 ప్లాంట్స్ కూడా పెట్టుకోవడం అన్నీ బాగానే ఉంటాయి, కానీ వీటి మెయింటెనెన్స్ ఉంటుంది చూసారు, ధూళి తీరిపోద్ది, అస్తమానులు మట్టి వస్తుంది, దాన్ని క్లీన్ చేయాలి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఆ విండోకున్న అది నేనే చేశాను. సో ఇది డ్రెస్సింగ్ రూమ్. అండ్ ఇక్కడ నుంచి చిన్న బాల్కనీ ఉంది. దీపావళి కదా కాబట్టి అలా డెకరేట్ చేసాం. యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని ఇంకా మొత్తం మార్చేసాము. దీనికి కొంచెం మళ్ళీ అన్ని ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి బాల్కనీ చాలా నీట్గా చేసాం. ఈ వీడియోలో అది లేదు, ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను. ఇది వచ్చేసి థియేటర్ రూమ్ అనమాట. సో ఇక్కడ థియేటర్ ఉంటుంది. సో మూవీ హాల్ లాగా అనుకోవచ్చు. నాకు సపరేట్ చైర్స్ ఉండడం నచ్చదు, అందుకని నేను సోఫా వేయించుకున్నాను. జనరల్గా మేమైతే కింద పడుకొనే చూస్తాము అందరం కలిసి సరదాగా. ఇది నా యోగా హాల్ అండి, అందుకే యోగా హాల్ డిజైన్ ఉంది ఇక్కడ. సో ఇది నా యోగా హాల్ మొత్తం. సో అక్కడ ఉన్నది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కింద ఒక బెడ్రూమ్, పైన 2 బెడ్రూమ్స్ అండ్ తర్వాత థియేటర్ రూమ్ ఉంది. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఇది కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఆ తులిప్ ఫ్లవర్స్ కూడా బీడ్స్తో నేనే చేశాను. సో ఇలా కొన్ని చోట్ల నా కళాఖండాలే ఉన్నాయి మా ఇంట్లో, నాకు బాగా ఇష్టం అలా చేయటం. సో ఇవన్నీ చేసుకున్నాను. అండ్ నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, అందుకే కృష్ణుడికి ఆ సెటప్ చేసి ఉంచుకున్నాం అనమాట. అండ్ ఇది మ్యాక్రోమీ ఉయ్యాల, హాల్లో బాల్కనీలో ఉంటుంది. సో ఇది మా నందనవనం. మా ఇంటి పేరు నందనవనం అని పెట్టుకున్నాను నేను. సో ఇదే మా నందనవనం. మీకు మా ఇల్లు నచ్చితే please share your opinion in comments. Please like and subscribe. Thank you. Bye bye.